గైస్ నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది బిగ్ బాస్కి సంబంధించిన 2 ప్రోమోల అంటే ఏమంటారు మిక్స్డ్ అనాలిసిస్ అనమాట. 2 కలిపి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ప్రోమోలు చూశాక మీకేమనిపించిందో అసలు ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అట్లీస్ట్ మేబీ మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ మన వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుస్తుంది. హరీష్ గారికి ఆ లత్కోర్ హరీష్ అనే ట్యాగ్ పెట్టింది అయితే మనమే. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతవరకు వెళ్ళి మాట్లాడలేదు. ఆయన అనడం తప్పు, ఆ పదం తప్పు, అదే మాట్లాడారు తప్ప నేను ఒక్కడిని మాత్రమే ఆ మాట అన్నాను. సో అది ఎంతమందికి గుర్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గుర్తున్న వాళ్ళు అందరూ చెప్పండి. సో నాకు నాగార్జున గారు అక్కడ హరీష్ని లత్కోర్ హరీష్ అని అంటుంటే నాకు భలే అనిపించింది. నాకైతే మాత్రం నిజంగా నాకు బాగా అనిపించింది. సో ఎందుకంటే అది మన ఒపీనియనే కదా. ఇప్పుడు అందరూ లత్కోర్ హరీష్ అని పిలిస్తే బాగానే ఉంటుందా? బాగోదు కదా. లత్కోర్ అనేది ఏదో క్యాషువల్. ఆయన ఇక్కడ కూడా చూసారా, ఆయన ఇక్కడ కూడా తప్పించుకొని తిరగడానికి, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పదాన్ని బాగా జస్టిఫై చేయడానికే కుక్కపాట్లు పడతాడని అనిపిస్తుంటుంది నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ప్రియా వచ్చి ఆ కాంటెక్స్ట్, నేను ఆ కాంటెక్స్ట్లో అనలేదంటే కాంటెక్స్ట్ ఏదైనా సరే అలా అనడం రాంగ్ అంటుంటే నేను మనిషిని ఉద్దేశించి మాట్లాడలేదు అంటున్నాడు. నేను ఇలాంటి లత్కోర్ పనులు చెయ్యను అని అంటే ఇప్పుడు ఆ పనులు లత్కోర్ పనులు అంటే ఆ పనులు ఎవరు చేశారు? ఒక పర్సన్ చేశారు, సంజన చేశారు. సో అట్లాంటి లత్కోర్ పనులు అంటే ఆయన ఏదో వేరే ఉద్దేశంలో అన్నాడు, ఏమో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ బేసిక్గా పనులను ఉద్దేశించి అన్నాడు ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను అని చెప్పి. అవునా? సో ఈ పనులు లత్కోర్ అయినట్టయితే అది చేసిన పర్సన్ లత్కోర్ పనులు చేసే పర్సన్ అన్న పాయింట్ని అతను చెప్పినట్టు అక్కడ. సో ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు శ్రీజ కోసం అన్నాడు, లేదంటే సంజన కోసం అన్నాడు. సంజన లత్కోర్ పనులు చేస్తోంది, ఆ లత్కోర్ పనులు నేను చెయ్యను అనేది పాయింట్ అక్కడ. సో సంజన చేసే పనులు లత్కోర్ పనులు అయినప్పుడు సంజన బిహేవియర్ లత్కోర్ బిహేవియర్ అన్నట్టే ఇండైరెక్ట్గా వస్తుంది అక్కడ. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, లత్కోర్ అనేది పెద్ద బ్యాడ్ వర్డ్ ఏం కాదని చెప్పి ఆయన చెప్తూ పులిహార పంచాయతీ ఇలాంటి లత్కోర్ పంచాయతీలు లత్కోర్ పంచాయతీ అన్నాడు యాక్చువల్గా ఆయన. సో అదేలే ఇలాంటి లత్కోర్ పంచాయతీలు నాకు అనవసరం అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో అక్కడ ఏంటంటే మొత్తానికి పులిహార పంచాయతీ అని చెప్పి తాను జస్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేశాడు. సో నా పాయింట్ ఏంటి అంటే ఇంకా లత్కోర్ అనే దాన్ని పులిహార అనంత ఈజీగా దాన్ని ఏమంటారు నార్మలైజ్ చేసి మాట్లాడేస్తున్నాడు కదా. సో అది రాంగ్. అండ్ ఆ లత్కోర్ అనేది వేరే ఒక పర్సన్కి అటాచ్ చేశాడు. ఇప్పుడు వేరే పర్సన్ని డైరెక్ట్గా అనకపోయి ఉండొచ్చు, ఆ ట్యాగ్ తీసుకెళ్ళి ఒక పర్సన్కి అటాచ్ చేశాడు. ఒక పర్సన్ లత్కోర్ పనులు చేస్తారు, లేదంటే లత్కోర్ పంచాయతీలు పెడతారు, లత్కోర్ డిస్కషన్లు చేస్తారు, ఇట్లాంటివన్నీ చెప్పాడు. సో ఒక పర్సన్కి ఒక ట్యాగ్ అటాచ్ చేసినప్పుడు ఇలాంటి లత్కోర్ నేను మాట్లాడను అని నాగార్జున గారు అంటే అది డెఫినెట్గా అది హరీష్ అన్నట్టే కదా. హరీష్ లత్కోర్ మాట్లాడతాడనే కదా. నేను అలాంటి లత్కోర్ పంచాయతీలు చేయనంటే వాళ్ళు లత్కోర్ పంచాయతీలు చేస్తారు, లత్కోర్ పనులు చేస్తారని కదా. సో అట్లా అన్నప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా పర్సన్ అన్నట్టే. ఆ పర్సన్ లత్కోర్ పనులు చేస్తారంటే ఆబ్వియస్లీ వాళ్ళ బిహేవియర్ లత్కోర్ అని. అది ఏందో లత్కోర్ మాటకు ముందో లత్కోరు, మాటకు వెనకో లత్కోర్ వస్తుంది, ఏందో ఇది. సో నాకు అదే అనిపించింది. నాకు అక్కడ నాగార్జున గారు చాలా బాగా అడిగారు అండ్ చాలా గట్టిగా అడిగారు అని కూడా అనిపించింది నాకైతే మాత్రం. సో ఇవాళ ప్రియా ఎలిమినేషన్ అయితే కన్ఫామే. లాస్ట్ టైం లాగా మనది మిస్ అయితే అవ్వలేదులేండి. ఈసారి ప్రియా ఎలిమినేషన్ అయితే కన్ఫామ్ అయిపోయింది మన సైడ్ నుంచి. సో అండ్ అతన్ని యూనో ఏమని నన్ను నువ్వు కాదు మీరు అని అంటున్నప్పుడు నువ్వు కూడా అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు అలా మాట్లాడకూడదని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. సో ప్రతిసారి చీవాట్లు తింటాడు, మళ్ళీ ఈ వారం అంతా నాకు తెలిసి మళ్ళీ తిండి మానేస్తాడు. ఇంకా నా తప్పు ఉన్నా సరే నేను తిండి మానేస్తే జనాలు నాకు తప్పు అనుకున్నాడో ఏమో నాకు అర్థం కాదు. అండ్ శ్రీజాకి కొంచెం గట్టిగానే కోటింగ్ అయితే ఇచ్చారు. ఓకే, నైస్, ఫైన్ అండ్ గుడ్. అండ్ ఓవరాల్గా నాకేమనిపించిందంటే శ్రీజ అనే కాదు, జనరల్గా నాకేమనిపించిందంటే ఈ హౌస్లో ఉన్న వాళ్ళలో గట్టిగా మాట్లాడుకుంటూ ఒక 2-3 వ్యక్తులు తప్పిస్తే ఎవరు కూడా ప్రాపర్ బిహేవియర్ కలిగి ఉన్న వాళ్ళు అయితే లేరు. సో దానివల్ల ఇక్కడ ఓవరాల్గా డిజాస్టర్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ రీతుకి ఏదైతే చెప్పారో
అదైతే అంతేం అనిపించలేదులేండి. రీతూకి ఏదైతే చెప్పిన పాయింట్లు ఉన్నాయో అవి అంతేం అనిపించలేదు. ఏదో నార్మల్‌గానే చెప్పిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. సో, అంటే కరెక్ట్ డోస్ అయితే లేదు. బట్ రీతూకి ఈ వీక్ అంత అవసరం లేదు. ఆహ్, ఏమంటే ఆ పులిహార కొంచెం పక్కన పెట్టమని చెప్పాలి. ఈ పిల్లకి చెప్పాలి పులిహార పంచాయతీలు పక్కన పెట్టారు. ఇప్పుడు లత్కోర్ అంటే పులిహార పంచాయతీ అన్నప్పుడు పులిహార పంచాయతీ అనే డైరెక్ట్‌గా అనుకోవచ్చు కదా! లత్కోర్ ఎందుకొచ్చింది? సో, అదేలే. ఏం చెప్తే వింటాడులే గానీ సరే అదొకటి సిట్యుయేషన్. తర్వాత రెండోది ఈ ప్రోమో నాకైతే నైస్ బానే అనిపించింది. అండ్ సెకండ్ ప్రోమో చూసిన తర్వాత ఇంకొకటి సంజన గారిది మీ ఎలిమినేషన్ అని చెప్పి ఆవిడని స్టేజ్ మీదకైతే తీసుకొనొచ్చారు. అది బేసిక్‌గా మనకందరికీ తెలుసు. ఇదొక డ్రామా. సో, ఆవిడేంటంటే నిజంగానే ఎలిమినేట్ అయిపోయింది అని వాళ్ళందరూ అనుకోవడానికి. అంటే వాళ్ళందరికీ కూడా ఆవిడ సీక్రెట్ రూమ్ అని అర్థమైపోయింది గదా! సో, నిజంగానే ఆవిడ ఎలిమినేట్ అయిపోయిందని వాళ్ళందరూ నమ్మడం కోసం, వాళ్ళని నమ్మించడం కోసం చేస్తున్న ఒక దుశ్చర్య. ఇది బేసిక్‌గా 'బిగ్ బాస్' టీమ్ చేసిన ఒక దుశ్చర్య. సో, వాళ్ళని నమ్మించడానికి ట్రై చేస్తుంది పాపం. జనాలైతే మాక్సిమం నమ్మలేదు. ఆడియన్స్ అయితే మటుకు మాక్సిమం నమ్మడానికైతే ఇష్టంగా లేరు. సో, సంజన డెఫినెట్‌గా ఉంటది హౌస్‌లో. అండ్ బట్ ఒకటైతే వాస్తవం, ఆవిడ మళ్ళీ వచ్చేస్తది. మళ్ళీ సీక్రెట్ రూమ్‌కెళ్తది. అక్కడికెళ్ళి కూర్చుంటది. అంటే ఆవిడ నిజంగా ఎలిమినేట్ అయిపోయింది అన్న తర్వాత వాళ్ళ రియాక్షన్స్ కావాలి గదా! సో, ఇనీషియల్‌గా అందరూ కూడా ఆవిడ ఫేక్ ఎలిమినేషను, ఆవిడ సీక్రెట్ రూము, ఆవిడ మళ్ళీ వచ్చేస్తదని చెప్పి ఆవిడ చాలా మంచావిడ తెలుసా? చాలా చాలా మంచావిడ. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు అట్టా చిరాకు తెప్పిస్తది అంతేగాని ఆవిడ జెన్యూన్‌గా ఉంటది తెలుసా? ఆవిడ ఎంత మంచిదో ఇవన్నీ వస్తున్నాయి అక్కడ. ఎందుకు వస్తున్నాయి? ఆవిడ సీక్రెట్ రూమ్‌లో ఉంది, వింటుంది, చూస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి. సంజన టాపిక్ వచ్చినప్పుడల్లా జై సంజన, జై జై సంజన ఇదే ఉంటుంది లోపల. సో, అది పోవాలన్న ఉద్దేశంతో ఇది ప్లాన్ చేశారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ అనిపించింది కానీ నాకెందుకో అది కూడా బిస్కెటేనబ్బా. ఆ సీక్రెట్ రూమ్ బిస్కెట్ అయింది. నాకు తెలిసి ఇది కూడా బిస్కెటే అనే నా ఫీలింగ్ అయితే. అది. ఇంకా ఇమాన్యుల్, సంజన వీళ్ళ బాండింగ్ అయితే మటుకు చాలా స్ట్రాంగ్ ఉంది. మదర్ అండ్ సన్ బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. అండ్ సో ఫెంటాస్టిక్ అండ్ చాలా ఎమోషనల్ కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిది ఎప్పుడు కూడా. సో, ఏమో అలాగే ముందుకెళ్తది అనిపిస్తుంది నాకైతే మాత్రం వాళ్ళ జర్నీ అంతా సీజన్ అంతా కూడా. సో, లెట్స్ సీ చూద్దాం. అండ్ వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5 దాకా ఉండే క్యాండిడేట్లే. సంజన గారు ఇలాగే గనక దొంగతనాలు చేస్తే ఆవిడ గాను. అదైతే వాస్తవం. ఇలాగే దొంగతనాలు చేస్తే మటుకు ఆవిడ గాను. బట్ ఎందుకంటే ఆడియన్స్‌కి విరక్తి పుట్టేస్తది, ఓట్లేయడం మానేత్తారు. ఏదో ఆవిడ కొద్దిమంది కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా! వాళ్ళు యేసుకుంటారు అంతే. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఆవిడ గనక కొంచెం బెటర్‌గా గేమ్ ఆడి ఇంకొన్ని వేరే స్ట్రాటజీలు, ఒకటే దిక్కుమాలిన స్ట్రాటజీ అస్తమానం ప్లే చేయకుండా కొన్ని వేరే స్ట్రాటజీలు ఏమైనా ప్లే చేసినట్టయితే ఇట్ వుడ్ బి ఎ డిఫరెంట్ సినారియో అని నా ఫీల్. సో, అప్పుడు ఆవిడ టాప్ 5 దాకా ఉండే ఛాన్స్ ఉంటది. ఇమాన్యుల్ అలాగే ఉండిపోతాడు టాప్ 5 అది తెలిసిపోతుంది. సో, అది మరి సిట్యుయేషన్. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే 2 ప్రోమోలు చూసినప్పుడు ఈరోజు ఎపిసోడ్ స్కిప్ చేసేయచ్చు అన్నట్టే అనిపించింది. బట్ ఒక్క హరీష్ కోసం, మన లక్కోరి హరీష్ గారి కోసం మటుకు చూడాలనిపిస్తుంది. సో, అది అలా ఉంది. సో, సంజన గారిది ఏంటంటే మ్యాక్సిమం డ్రామానే ఉంటుంది, మెలో డ్రామా ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ ఏవో ఉంటాయి లైట్‌గా, కానీ అదేమంత అదేమంత సీరియస్ ఉంటుందని నేను అనుకోవట్లా. అండ్ రాముకి కూడా బేసిక్‌గా చీప్ అన్న దానికోసం క్వశ్చన్ చేసింది రికార్డింగ్ ఉందని చెప్పి. యెస్, అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రాము అంటే మళ్ళీ సీక్రెట్ రూమ్ అని ముందు మాట్లాడుకొని మళ్ళీ ఆ మాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. సో, అసలు యాక్చువల్‌గా ఇప్పుడు ఆవిడ దాని గురించి చెబితే ఇప్పుడు ఇన్ని రోజులు వేరే ఎక్కడో ఉండి ఫుటేజ్ చూసిందనే ఫీలింగ్ ఉంటది కదా అప్పుడు వాళ్ళకి. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఏమోలే, సర్లే. ఎనీహో మొత్తానికి మేబీ ఈ గ్యాప్‌లో ఆవిడ అలా ఉండి మాట్లాడడానికి అక్కడ ఉంచారేమో, ఇవాళ మాట్లాడడం కోసం అనుకుంటారేమో, అది కూడా ఉంది. బట్ స్టిల్ నాకైతే మటుకు ఎందుకో కొంచెం ఎక్కడో ఏదో కొడుతుంది సీనా అన్నట్టే ఉంది. ఎక్కడో తగ్గిందనే అనిపిస్తోంది నాకైతే. సో, మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. సో, ఈ 2 ప్రోమోస్ చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.